గారితో మనం జంపన్న గారితో మాట్లాడదాము. ఆయన మాజీ మావోయిస్ట్ అలాగే శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు. సో జంపన్న గారు, మీరు ఒక మాజీ నక్సలైట్ గా మీరు ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత సమాజంలో తిరిగి కలిసిపోవడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఏ రకంగా ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి మద్దతు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఒకటండి, సరెండర్ అయిన వాళ్ళకు మద్దతు ఏమిటి అనే ప్రశ్న కంటే కూడా సరెండర్ అయిన వాళ్లకు సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సాధారణంగా వాళ్ళు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ సమస్య లేదు, ఆ చర్చ కాదు. సరెండర్ కావడం అనేది వాళ్ళ కొత్త ప్రశ్న కాదు. ఇది గత 55 సంవత్సరాలుగా ఈ దేశంలో కూడా నక్సలైట్ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి కూడా వ్యక్తులుగా, అది నాయకులు కావచ్చు, సభ్యులు కావచ్చు, అనేక మంది లొంగిపోతూనే ఉన్నారు. అది సాధారణమైన విషయం. అది వ్యక్తిగత సమస్యల కారణం కావచ్చు, లేదా ఉద్యమం పైన అవిశ్వాసం కావచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటది. సమస్య ఎక్కడ ఉందనంటే ఒక పార్టీ, అది ఒక పార్టీ, మావోయిస్టు పార్టీ అనేది ఉందో అది 15 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఒకట ఎక్కువగానో తక్కువగానో అది ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్నది. అది మనం చూస్తున్నాం మనం. కాబట్టి దానికి సంబంధించింది ఎవరైతే ఉండరో, ఫుల్ టైమర్స్ ఉండరు, పార్ట్ టైమర్స్ ఉండరు, అడవిలో ఉన్నారు, మైదానాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీని లొంగిపోవడం అనేది ఉందో ఇది ఒక చాలా విచిత్రమైన విషయం. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేని విషయం. ఇది ఒక పార్టీ దానికి ఏంటంటే సాయుధ పోరాటం సరైంది కాదని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు, అంటే రాజ్యాంగ ప్రకారంగా అది కొనసాగాలని చెప్పే రైట్ ప్రభుత్వానికి ఉంటది. ఉండదని కాదు, తప్పనిసరిగా ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ తోటి, సాయుధ పోరాటం చేస్తున్న పార్టీ తోటి తప్పనిసరిగా వాళ్ళతోటి శాంతి చర్చలు జరపాలి. వాళ్ళను ఈ దారి లోపటికి, అంటే ఏదైతే ఉందో శాంతి మార్గంలోకి రావాలని అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయడం అంటే సరెండర్ కావడం అంటే మనం అంటే ఒక ప్రాక్టికల్ గా కూడా మనం చూసినాం అనుకో, ప్రాక్టికల్ సరెండర్ ఎట్లయితారండి? ఒక్కరైతారు, ఇద్దరైతారు, నలుగురు అవుతారు. మరి వేరు ప్రాంతాల్లో కూడా ఎట్లా సరెండర్ అవుతారు? ఒక పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తుంది? ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఏనాడైనా? అంటే పార్టీ సరెండర్ అంటే ఎట్లయితుంది? అది పార్టీ సరెండర్ ఎన్నటికీ కాదు, ఎప్పుడు కాదు. పార్టీ ఏదైతే ఉందో అంటే ఆయుధాలతోటి గెరిల్లా యుద్ధం చేయడం అనే దాన్ని బంధు పెట్టుకొని శాంతి మార్గాలకు రావాలి, లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలకు రావాలి, ఈ పిలుపు ఇవ్వాలి. కానీ ఈ పిలుపు ఇవ్వడం అనేది అవుతుందో వాళ్ళతోటి చర్చలు జరపాలి కదా. చర్చలకు సంబంధించింది అవుతుందో వాస్తవంగా నేను ఒక శాంతి చర్చల కమిటీ ప్రారంభించింది నేను 7 నెలల క్రితం నేను ప్రారంభించిన. నేను ఈ చనిపోతున్న వాటిని నేను గమనించి నేను అనేక అభిప్రాయాలను ఆధారంగా నేను పెట్టింది నేనే స్థాపించాను. దీన్ని నేను మొదటి నుంచి నేనేం చెప్తున్నా, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలనంటే ఆదివాసీ ప్రజలనంటే ఒక ప్రభుత్వ బలగాలు చంపుతున్నాయి ఆదివాసీ ప్రజలను, మరొక మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ పేరు మీద కూడా వాళ్ళు కూడా చంపుతున్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ ఈ 3 రకాలుగా కూడా చనిపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలు జరగడం అంటే ఏంటిది? శాంతి చర్చలు అంటే ఇది ఏదో నామమాత్రంగా 3 నెలలు 4 నెలల కోసం కాదు. ఇది నేను మొదటి చెప్తున్నాను, మొదటి నుంచి స్పష్టంగా పరిస్థితులు లేవు. మావోయిస్టు పార్టీ కూడా తన విధానాన్ని పునరాలోచించుకొని సాయుధ పోరాట విరమణ ప్రకటించాలన్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు అంటే మొట్టమొదటగా కేంద్ర కమిటీ నాయకుడైన అభయ్ చెప్పిండు, తర్వాత రూపేష్ చెప్పిండు. రూపేష్ చాలా స్పష్టంగా చెప్పిండు కదా, ఆయుధ విసర్జన అనేది అవుతుందో ఎజెండాలో భాగంగా చర్చిద్దామన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం అనేది ఆయుధాలు డౌన్ చేయడానికే కదా. దాని అర్థం ఒక సిగ్నల్ ఇచ్చిండు కదా, ఒక సిగ్నల్, స్పష్టమైన సిగ్నల్ ఇచ్చాడు. అయితే జంపన్న గారు, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే చర్చలకు సంబంధించి ఒక విషయం అంటే అభయ సైతము జనజీవన శ్రమంతో కలిసే విషయం కూడా చర్చిస్తామని చెప్పినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకొని ఏం నష్టమే ఉన్నది అందులో? చర్చలకు పిలవడం ద్వారా వచ్చే నష్టమేం లేదు. పాత ఎన్ని తవ్వుకోవడం ఉపయోగం లేదు. పాత వీళ్ళు వాళ్ళని చంపారు, వాళ్ళని వీళ్ళని చంపారు, ఎవరెంత నరమేదమని ఈ చర్చలు ఉపయోగం లేదు. ఈ చర్చలు చేయాలంటే ఇటు సైడ్ అటు సైడ్ ఎన్నో చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఉపయోగం లేని చర్చలు. ఇప్పుడు ఈ మరణాలు ఆపాలంటే శాంతి చర్చలు తప్ప వేరే ఏమీ లేదు పరిష్కారము. శాంతి చర్చలు సఫలమవుతాయి అనే నమ్మకం మీకుందా జంపన్న గారు? శాంతి చర్చలు జరిపితే 100%. గతంలో వాటి సక్సెస్ రేట్ ఎంత ఉంది?
గతంలో శాంతి చర్చలు జరిపినప్పుడు అవి ఎంతవరకు విజయవంతమయ్యాయి? నేనేమంటున్నంటే అనేక సందర్భాలు నేను చెప్తున్నది 2004లో 90 లోపల టేబుల్ ముందుకు పోలే, 2002 లోపల అసలే కాలేదు, 2004లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోపల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు టేబుల్ ముందుకు పోయినాయి. Yes. కానీ టేబుల్ ముందుకు పోయినప్పుడు రెండు కూడా నేను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వంక అది నాటకీయంగా ముగించింది చర్చల్ని, అంటే తనకు ఇష్టం లేదు. తర్వాత మావోయిస్టు పార్టీ కూడా, నేను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకునే కాదు, నేను తెలంగాణలో బట్ట సెక్రటరీని, కేంద్ర కమిటీ మెంబర్ గా ఉండి ఉత్తర తెలంగాణకు సెక్రటరీగా నేను ఉన్నా. దాంట్లో కూడా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, నేను మా తరపు నుంచి అంటే నేను మావోయిస్టు పార్టీ బట్టి ఆనాడు ఉన్నా కాబట్టి స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే అది శాంతి చర్చలు కావవి, అవి నాటకీయంగా జరిగినవి. ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలో గెలవాలి కాబట్టి శాంతి చర్చలు అనే మాటలు మాట్లాడిండు. తర్వాత సేమ్ అదే విధంగా వాస్తవంగా మావోయిస్టు పార్టీ చర్చలు ప్రారంభించలేదు. 96, 97 నుంచి అంటే ఇక్కడ మనోహర్ రావు గూడని గుర్తు చేస్తున్నా, నేను వింటున్నా కాబట్టి వాస్తవంగా శాంతి చర్చలు ప్రారంభించింది మావోయిస్టు పార్టీ చరిత్రలోనే. ఏనాడు కూడా తను ఎక్కడ ప్రారంభించలేదు. మీరు మొత్తంగా ఎన్నెన్న వెతకండి. 2004లో కూడా 96 లోపట శంకరన్ నాయకత్వంలో, అరగోపాల్ నాయకత్వంలో వాళ్ళు పౌర స్పందన పెట్టి తెలంగాణ లోపట నల్లమలకు తిరిగిండ్రు. వాళ్ళు 7 సంవత్సరాలు తిరిగిండ్రు. మేము పట్టించుకోలేదు. మేము ఏం శాంతి చర్చలు అని చెప్పినాం. కాబట్టి ఈ శాంతి చర్చలు పనికిరావన్నాం మేము. ఒక వంక ఆనాడు యుద్ధానికి, ఒక వంక విముక్తి ప్రాంతాలకు, తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరణకు ఉన్నది. కాబట్టి అసలు అలాంటి అవకాశమే ఆనాడు లేదు. అయితే మరి ఎందుకు వచ్చింది మావోయిస్ట్ పార్టీ? మావోయిస్ట్ పార్టీ రావడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆ ప్రత్యేక పరిస్థితి లోపల ప్రజాస్వామిక మేధావులు అనే వాళ్ళు అనేక మంది చర్చించి, లేదు ఇది యుద్ధం వద్దు, మీరు శాంతి చర్చలకు రండి అని అంటే మావోయిస్టు పార్టీ మొండిగా ఉండొద్దని చెప్పిపోయింది తప్ప వాస్తవంగా శాంతి చర్చలు ఏదో సాధించాలని పోలే. వాస్తవంగా ఆ శాంతి చర్చలు జరిగిన రాష్ట్రం ఎవరికి జరిగిందంటే మావోయిస్టు పార్టీకే జరిగింది. చాలా మంది చనిపోయినరు, తర్వాత పార్టీ దెబ్బతిన్నది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఆ శాంతి చర్చలు నేను ఏమంటున్నంటే రెండు పక్షాల నుంచి కూడా, ప్రభుత్వమే కాదు, నేను మావోయిస్టు తరపు నుంచి కూడా నేను చెప్తున్నా. నేను మావోయిస్టు తరపు నుంచి నేను వాస్తవాలు చెప్తుంటే ఇవాళ కొంతమంది మావోయిస్టు అభిమానులు అనే వారికి కూడా వాళ్ళకు నా పట్ల కోపం ఉంది. కానీ నేను సత్యంగానే మాట్లాడతా. కాబట్టి ఏదైతుందో ఆ శాంతి చర్చలు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా జంపన్న గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము, ఒక బ్రహ్మాండమైన అవకాశము నక్సల్ బరి చరిత్ర లోపట అంటే ఈ రకంగా ముగిసిపోయడానికి ఏదైతుందో బీజేపీకి ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు బీజేపీ నాయకులు శాంతి చర్చలు ప్రారంభించడం ద్వారా మంచి జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఆల్రెడీ ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు, వాళ్ళను జనజీవితం రమ్మంటారు. మరి మీరు ఆ రకంగా శాంతి చర్చలు ప్రారంభించండి, వస్తారు కదా. జంపన్న గారు, నేను అడిగేది ఏంటంటే ఇందాక మీరు అన్నారు అప్పుడు వైఎస్ఆర్ నాటకీయంగా అది ఓట్ల కోసము చేసినటువంటి శాంతి చర్చలుగా మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే శాంతి చర్చల కోసం మళ్ళీ పట్టుబడుతుంది, దీనిపైన మాట్లాడుతుంది. మరి ఇది కూడా రాజకీయంగా వ్యూహంగానే చూడాలా? ఒకటి ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తారు, అది వేరే సబ్జెక్ట్. నేను ఒక శాంతి చర్చల కమిటీ నాయకులుగా నేను చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తుంటారంటే మావోయిస్టు పార్టీ ఆల్రెడీ వాళ్ళే వస్తుండ్రు కాబట్టి చర్చలు ప్రారంభించండి, వాళ్ళు ఆల్రెడీ కూడా ఆయుధాలు దించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి చర్చలు జరపండి, తప్పులేదు కదా కాంగ్రెస్ పార్టీ అనడంలో పట. వాళ్ళ రాజకీయాలు ఏమున్నాయి పక్క పెడదాం, వాళ్ళు అనే దాంట్లో కూడా తప్పులేదు కదా. వాస్తవంగా ఇది కాంగ్రెస్ కాదు, చర్చలు జరిపితే ఎవరికి ఉపయోగం అంటే నేను చెప్తున్నా 100% బీజేపీకి ఉపయోగం, 100%. ఈ దేశంలో బట అంటే ఈ దేశంలో బట సాయుధ పోరాటాన్ని విరింపజేయగలిగిన ఖ్యాతి ఈ దేశంలో మాత్రమే ప్రపంచంలో బట కూడా ఒక గొప్ప ఖ్యాతి వస్తుంది. అంటే ట్రంప్ అమెరికాలో బట ఈ యుద్ధాన్ని ఆపినా ఆ యుద్ధాన్ని ఆపినా నాకు నోబెల్ ప్రైజ్ కావాలంటాడు. వాస్తవంగా ఆ నోబెల్ ప్రైజ్ సంగతి ఏందో ట్రంప్ సంగతి ఏంటో పక్క పెడదాం. కానీ ఈ దేశంలో కనుక నేనేమంటున్నానంటే బీజేపీ కంటిన్యూ నిర్మూలన కనుక చేస్తే ఆ నిర్మూలన 2026కు ముగించబడతా లేదా చర్చ వేరే. కానీ మా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాలు సమాజాలు పెరుగుతాయి. కాబట్టి నేను దయచేసి నేను ఒక శాంతి చర్చల కమిటీ నాయకులుగా నేను చెప్తున్నది ఏంటంటే మీరు ప్రారంభించండి,
తప్పనిసరిగా దాన్ని విజయవంతం అయ్యే విధంగా నేను తప్పనిసరిగా ఆ బాధ్యత నేను వహిస్తూనే చెప్తున్నాను.